హలో క్వశ్చన్ నెంబర్ 5 ఏంటి సార్? క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం సార్. క్వశ్చన్ నెంబర్ 5 ఏంటంటే మెస్నే ప్రాఫిట్స్, రైట్ సార్. సో ఎక్కడ డిఫైన్ చేస్తుంది సార్? సెక్షన్ నెంబర్ 212లో మెస్నే ప్రాఫిట్స్ డిఫైన్ చేసి ఉంది, రైట్ సార్. సో ఒక్కసారి మీరు కొంచెం రీకలెక్ట్ చేసుకుంటే మనం క్లాస్లో మాట్లాడుకుంది, రైట్ సార్. ఎవడైనా కానీ ఇల్లీగల్గా కానీ ప్రాపర్టీని ఎక్వైర్ చేస్తే, సో ఇల్లీగల్ పొసెషన్లో ఉన్నట్ట, రైట్ సార్. దాని నుంచి వాడు ఏమన్నా ప్రాఫిట్ సంపాదిస్తే అదేమైపోతుంది సార్? మెస్నే ప్రాఫిట్ అవుతుంది. లేకపోతే ఏదైతే సంపాదించగలిగేవాడో ఆ ప్రాఫిట్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ సంపాదించలేదు, బట్ ఆబ్వియస్లీ ఆ ప్రాపర్టీ ఉండుంటే, ఈ ప్రాపర్టీ ఉంటే వీడి దగ్గర ఎంతైతే వాడు సంపాదించేవాడో జనరల్గా ఆ ప్రాఫిట్స్, అలానే ఆ ప్రాఫిట్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ కూడా. బట్ ఏది ఇంక్లూడ్ కాదు అంటే వాడేమన్నా సెల్ఫ్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పాను సార్, ఈ ల్యాండ్ మీద వాడేమన్నా ఇల్లు కట్టుకుంటే, సో ఆబ్వియస్లీ ఈ ఇల్లు వాడు ఓన్ ఇంప్రూవ్మెంటా, అంటే వాడు కష్టార్జితంతో వాడు డెవలప్ చేసుకున్నాడు కదా. సో దీని మీద ఏమన్నా వస్తే అది మెస్నే ప్రాఫిట్ కింద రాదు. సో సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, ఏదన్నా ఇల్లీగల్ పొజిషన్ కానీ ప్రాపర్టీ తీసుకొని దాని మీద ఏమైనా ప్రాఫిట్ సంపాదిస్తే, లేకపోతే సంపాదించగలిగేవాడు అలాంటి ప్రాఫిట్స్, అలాగనే ఆ ప్రాఫిట్స్ మీద ఒక ఇంట్రెస్ట్ మెస్నే ప్రాఫిట్స్గా తీసుకోబడుతుంది. బట్ ఆబ్వియస్లీ ఆ ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ ల్యాండ్ మీద లేకపోతే ఏదైనా ప్రాపర్టీ మీద ఏమైనా సెల్ఫ్ డెవలప్మెంట్ చేపిస్తే, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేపిస్తే దాన్ని మనం మెస్నే ప్రాఫిట్గా తీసుకోము. సో ఒక్కసారి చూద్దాం సార్, రైట్ సార్. లీగల్ డెఫినేషన్ ఏం చెప్తుందో ఇక్కడ చూడండి సార్. ఈ బాక్సెస్ ఏంటంటే సార్, మీ రిమెంబరెన్స్ కోసం, మీరు ఎగ్జామ్లో రాయాలంటే ఈ బాక్సెస్ రాయకండి. ఇఫ్ యూ రియల్లీ ఫీల్ లైక్ ఓకే ఫైన్ రాయొచ్చు అంటే రాయండి, అదర్వైజ్ డోంట్ రైట్, రైట్ సార్. సో మెస్నే ప్రాఫిట్ మీన్స్ పర్సన్ ఇన్ రాంగ్ఫుల్ పొజిషన్, నా దానిలో ల్యాండ్ రాంగ్ఫుల్ పొజిషన్, రిసీవ్డ్ ప్రాఫిట్స్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్, నాట్ ఇంక్లూడ్ ప్రాఫిట్స్ డ్యూ టు ఇంప్రూవ్మెంట్స్, రైట్ సార్. సో ఒక్కసారి డెఫినేషన్ చూద్దాం సార్, వెరీ వెరీ ఈజీ. మెస్నే ప్రాఫిట్స్ ఆఫ్ ప్రాపర్టీ మీన్స్ దోస్ ప్రాఫిట్స్ అంటే ఏ ప్రాఫిట్స్ విచ్ ద పర్సన్ ఇన్ రాంగ్ఫుల్ పొజిషన్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ యాక్చువల్లీ రిసీవ్డ్, అంటే వాడికి ఆ ప్రాపర్టీ మీద యాక్చువల్గా ప్రాఫిట్ రిసీవ్ అయింది, ఆర్ మైట్ విత్ ఆర్డినరీ డిలిజెన్స్ హ్యావ్ రిసీవ్డ్ దేర్ ఫ్రమ్, లేకపోతే వాడికి వచ్చేది వాడిగా నా ప్రాపర్టీని యూజ్ చేసుకొని ఉంటే అలాంటి ప్రాఫిట్స్, టుగెదర్ విత్ ఇంట్రెస్ట్ ఆన్ సచ్ ప్రాఫిట్స్, ఆ ప్రాఫిట్స్ మీద ఇంట్రెస్ట్ కూడా అంటే వడ్డీ కూడా, రైట్ సార్. బట్ షెల్ నాట్ ఇంక్లూడ్ ప్రాఫిట్స్ డ్యూ టు ఇంప్రూవ్మెంట్స్ మేడ్ బై ద పర్సన్ ఇన్ రాంగ్ఫుల్ పొజిషన్. బట్ ఏది ఇంక్లూడ్ కాదంట, వాడు కానీ సొంతగా ఆ రాంగ్ఫుల్ పొజిషన్ ప్రాపర్టీ మీద ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేపిస్తే దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్ మనము మెస్నే ప్రాఫిట్స్ కింద తీసుకుంటాం, రైట్ సార్. సో కింద చూస్తే సార్ ఇంతవరకు సరిపోతుంది సార్, ఇంతవరకు సరిపోతుంది. బట్ ఆబ్వియస్లీ మనం కొంచెం ఓవర్ యాక్షన్ కదా. సో ఎసెన్షియల్ ఆఫ్ మెస్నే ప్రాఫిట్స్ అని పెట్టాం, ఏం లేదు సార్, పైంది ఆబ్వియస్లీ తుంచి కింద పెట్టేసాం, రైట్ సార్. ద పర్సన్ మస్ట్ బి ఇన్ రాంగ్ఫుల్ పొజిషన్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ, ద పర్సన్ మస్ట్ రిసీవ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ సచ్ ప్రాపర్టీ ఆర్ మైట్ విత్ ఆర్డినరీ డిలిజెన్స్ హ్యావ్ రిసీవ్డ్, the person must receive such profits together with interest on such profits, it shall not include profits due to improvements made by the person in wrongful possession, right sir.